బీఎస్సీ అగ్రికల్చర్ పరంగా ఒక కళాశాలను ఎంచుకునేటప్పుడు విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో ఎన్నో కాలేజీలు ఉన్నాయి. మీ గ్రామంలో లేదా మీ దగ్గర గ్రామాల్లో చదివే విద్యార్థులకు వారు చదువుతున్న కాలేజీ లేదా కొన్ని కాలేజీల గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. వారికి కంపరేటివ్ నాలెడ్జ్ ఉండదు. కేవలం అనుభవం ఉన్న కన్సల్టెంట్స్కు మాత్రమే దాదాపు ప్రతి కాలేజీకి ఉన్న ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇతర వసతుల గురించి అవగాహన ఉంటుంది అనే విషయాన్ని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు గ్రహించాలి. తప్పనిసరిగా అనుభవం ఉన్న కన్సల్టెంట్స్ని కలిసి అన్ని విషయాలు చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం వలన విద్యార్థికి ఏ కాలేజ్ బెటర్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి విద్యార్థి ఈ కింద జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు కన్సల్టెన్సీ మీకు ఎవరికి తెలియకపోతే యూట్యూబ్లో కూడా ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ గురించి కూడా డీటెయిల్ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. మీరు ఒక కళాశాలను ఎంచుకునే ముందు ఆ కళాశాల ఐసీఏఆర్ అక్రిడేషన్ ఉందో లేదో తెలుసుకోవాలి. దాన్ని నిర్ధారించుకోవడానికి కళాశాల లేదా ఐసీఏఆర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోగలరు. మనం ఎంచుకున్న కళాశాల ఏ విశ్వవిద్యాలయానికి సంబంధించిందో కూడా సరిచూసుకోవాలి. అండ్ అదేవిధంగా కళాశాల యొక్క స్థితిగతులు మరియు వ్యవసాయ భూములు సరిగ్గా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. కళాశాలలో విద్యా ప్రమాణాలు సరిగా పాటిస్తున్నారా, దానితో పాటు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మధ్య ఇంటరాక్షన్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవాలి. అండ్ దీంతో పాటు స్టూడెంట్ ఈస్టు ఫ్యాకల్టీ రేషియో కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం ఆ కళాశాల యొక్క వాతావరణ పరిస్థితులు మనం చదివే వ్యవసాయ విద్యకి అనుకూలంగా ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. మీరు చేరిన కాలేజీలో చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు కల్పిస్తున్నారో మరియు కళాశాలను ఏ సంస్థ ప్రోత్సహిస్తుందో మరియు ఇతర సంస్థలు ఏమైనా మన కళాశాలకు సంప్రదించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయో లేదో కూడా చూసుకోవాలి. కన్సల్టెంట్స్ లేదా ఇరుగు పొరుగు వారి సలహా మేరకు ఎక్కువ ఫీజు ఉన్న కాలేజీ కాకుండా మన ఆర్థిక పరిస్థితికి అనుకూలమైన ఫీజులున్న కాలేజీని ఎన్నుకోవాలి. అండ్ ముఖ్య గమనిక, ప్రతి సంవత్సరం వందలాది విద్యార్థులు అన్ప్రొఫెషనల్ ఏజెంట్స్ లేదా కన్సల్టెంట్స్ చేతిలో మోసపోతూ ఉంటారు. దయచేసి అడ్మిషన్ తీసుకునే ముందు ఆ కన్సల్టెంట్ లేదా ఏజెంట్ ఆథరైజ్డ్ అడ్మిషన్ పార్ట్నరా కాదా అని తెలుసుకోవాలి. ఎన్నో సందర్భాల్లో డబ్బు కట్టి అడ్మిషన్ కన్ఫర్మ్ అవ్వకపోవడం, కాలేజీ లేదా యూనివర్సిటీ ఫీజు ఉన్నదానికంటే తక్కువ చెప్పి అడ్మిషన్ చేసి యూనివర్సిటీ లేదా కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎక్కువ కట్టవలసి రావటం, అవాస్తవ సమాచారం మరియు సలహాలు ఇచ్చే కొంతమంది ఏజెంట్ల నుండి జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు కట్టి కూడా చివరికి అడ్మిషన్ పొందని వారు వందలాది విద్యార్థులు ప్రతి సంవత్సరం మోసపోతూ డబ్బు మరియు విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు. దయచేసి మంచి రెప్యుటేషన్తో పాటు అనుభవం ఉన్న కన్సల్టెన్సీలను మాత్రమే సంప్రదించగలరు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక అడ్మిషన్ చేయడం ద్వారా వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ కోసం అడ్మిషన్స్ అనేవి క్లోజ్ చేస్తూ ఉంటారు. సో మీ లైఫ్ మీ చేతిలోనే ఉండాలి. సో వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళకూడదు. వన్స్ వెళ్ళే ముందు అడ్మిషన్ కన్సల్టెన్సీ ఇప్పించేవాళ్ళైనా అవ్వచ్చు లేదా ఏజెంట్లు అవ్వచ్చు, ఎవరైనా సరే పాసిబుల్ అయితే ఆ యూనివర్సిటీ, ఆ కాలేజీకి తీసుకెళ్ళమని చెప్పండి. మహా అయితే ఛార్జెస్ అవుతాయి అంతే. కానీ వన్స్ జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ 4 years మీరే ఇబ్బంది పడతారు. అండ్ చాలా మందికి కూడా 4 years కంప్లీట్ కాక 3 years 2 yearsకే డ్రాప్ అవుట్ అయ్యి వాళ్ళ కెరియర్ని స్పాయిల్ చేసుకున్నారు. సో థింక్ వన్స్, క్రాస్ చెక్ వన్స్, వ్యాలిడ్ వన్స్. థ్యాంక్ యూ.